ప్రపంచంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే మాట మనం ఎప్పటి నుంచో వింటున్నాం. అంటే అన్నం అనేది దేవుడితో సమానం అనేది. ఈ దానాల్లో అంతా కూడా అన్నదానానికి మించినటువంటి దానం మరొకటి లేదు. అయితే ఇక్కడ చిత్తూరులో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న విజయానంద రెడ్డి ఎప్పటి నుంచో ఈ విధంగా ఆయన అన్నదానం చేస్తున్నారు. ఒక స్టాల్ను పెట్టుకున్నారు. ప్రతిరోజు కూడా ఆయన అనేక ప్రాంతాల్లో ఈ విధంగా అన్నదానం చేస్తున్నారు. అసలు అన్నదాన వివరాలు ఏందో నేరుగా మనం తెలుసుకుందాం రండి. నమస్తే అండి. నమస్తే అండి. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ కార్యక్రమం? దాదాపు 1.5 నెలలుగా జరుగుతుంది. ఓకే, 1.5 మంత్ నుంచి. అంటే ఎలక్షన్ కోసమే చేశారా, లేదంటే ఇది మామూలుగా పేదలకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో చేశారా? లేదు, పేదలకు ఇవ్వాలనే ఒక ఆలోచనతోనే విజయానంద రెడ్డి గారు ప్రతిరోజు 500 మందికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ. సోమవారం ప్రతిరోజు ఉంటుంది. శుక్రవారం ఆదివారం మాత్రం నాన్ వెజిటేరియన్ ఉంటుంది. శుక్రవారం ఆదివారం. శుక్రవారం ఇప్పుడు ఈ ప్లేస్ లోనే పెడతారా, లేదంటే? లేదు, చిత్తూరులో అన్ని 7 లొకేషన్స్, 7 రోజులు 7 లొకేషన్స్ లో ప్రైమ్ ప్లేసెస్ లో. ఎక్కడెక్కడ 7 ప్రైమ్ ప్లేసెస్? పీసీఆర్ సర్కిల్. సోమవారం వచ్చి కలెక్టరేట్ దగ్గర రెడ్డిగుంట. ట్యూస్డే వచ్చి పీసీఆర్. వెడ్నెస్డే కోర్టు. థర్స్డే వచ్చి పాత బస్ స్టాండ్. ఫ్రైడే వచ్చి ఏదో ఒక మసీద్ దగ్గర. అన్ని మసీదులే కవర్ అయ్యేలాగా 7 వీక్స్ లో కవర్ అయ్యేలాగా అట్లా ఒక్కొక్క లొకేషన్ లో ఒక్కొక్కటి. రోజుకి 500 మందికి అయితే 500 మందికి. రైట్. అంటే రోజుకి 500 మందికి విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా పేదలందరూ కూడా అన్నదానం చేస్తున్నారంట. ఇది కార్యక్రమం గత కొన్ని నెలల నుంచి కూడా చేస్తున్నారంట. ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క రోజు ఈ విధంగా ఈ ఫుడ్ స్టాల్ని ఇలా ఏర్పాటు చేసి, ఇది మొబైల్ ఫుడ్ క్యాంటీన్. ఇది ఫ్రీగా ఇక్కడ భోజనం అయితే మాత్రం పెడుతున్నటువంటి పరిస్థితి. అసలు ఆ భోజనం క్వాలిటీగా ఉందా? ఏ ఐటమ్స్ పెడుతున్నారు? నిజంగా అవి తినడానికి రుచిగా ఉంటాయా, నాణ్యంగా ఉంటాయా? అది కూడా మనం ఒకసారి రుచి చూసి మరి వాటికి సంబంధించినటువంటి క్వాలిటీని టేస్ట్ కూడా టెస్ట్ చేద్దాం, చూద్దాం. అన్న ఒక ప్లేట్ ఇస్తారా? చూడొచ్చు ఇక్కడ వైట్ రైస్, ఎగ్, బెండకాయ ఫ్రై. ఒకసారి టేస్ట్ చూస్తాను నేను కూడా. బాగుంది. సాంబార్ పెట్టారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఎగ్ పెడతారంట. శుక్రవారం ఆదివారం అంటే ముస్లిమ్స్ ఉండేటువంటి ఏరియాల్లో కూడా ఈ ఫుడ్ కౌంటర్ వెళ్తుంది, ఈ మొబైల్ ఫుడ్ కౌంటర్ వెళ్తుంది. అక్కడ నాన్ వెజ్ పెడతారంట. అలాగే బెండకాయ ఫ్రై చేశారు. అది కూడా ఎలా ఉందో ఒకసారి చూస్తాను. రియల్గా చాలా బాగుంది. అంటే అన్నదానం చేసినా కూడా చాలా క్లీన్గా, నీట్గా, మంచి టేస్టీ ఫుడ్ ఇవ్వడం అనేది కూడా చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఇక్కడ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ విధంగా గత కొన్ని నెలల నుంచి కూడా చిత్తూరులో ఇది ఈ విధంగా క్వాలిటీ ఫుడ్, అంటే రైస్ కూడా చాలా క్వాలిటీగా ఉంది, సాంబార్ కూడా చాలా క్వాలిటీగా ఉంది, వెజిటేబుల్స్ అన్నీ కూడా వేశారు. అలాగే బెండకాయ ఫ్రై దీంట్లో కూడా అన్నీ, అంటే మనకి ఎక్కడైతే పెద్ద పెద్ద హోటల్లో ఏ విధంగా ఉంటుందో అదే క్వాలిటీని ఇక్కడ మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ భోజనం చేస్తున్న వాళ్ళ గురించి వాళ్ళతో కూడా ఒకసారి ఇంటరాక్ట్ అవుతాం. నిజంగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం మీద వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో తెలుసుకున్నారండి. మా నమస్తే అమ్మా. నమస్తే సార్. ఈ విధంగా పేదోళ్ళకి భోజనం ప్రతిరోజు పెడుతుంటారా? ప్రతిరోజు పెడుతున్నారు. వస్తుంటుందా ఈ స్టాల్? వస్తుంటుంది సార్. మీరేం చేస్తుంటారు? మీరు కొబ్బరికాయలు కొడతాను. కొబ్బరి బొండాలు అమ్ముతుంటారు మీరు. అంటే ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా పేదోళ్ళేనా? ఇక్కడ తినే వాళ్ళందరూ పేదోళ్ళే సార్. బాగుంటాయా? టేస్ట్ ఉంటుంది? బాగుంటుంది సార్. అంటే ఒక రోజు ఒకే ఐటమ్ ఉంటుందా, లేకపోతే రోజు రోజు రోజుకి మారుస్తారు సార్. నిజంగా ఇది ఈ విధంగా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ రోజుల్లో ఎవరు చేసేవాళ్ళు లేరు. విజయానంద రెడ్డి అయితే చేస్తా అన్నారు. ఆయన మంచి పనులు చేస్తుంటారంట, నిజమేనా? అవును సార్. తోపుడు బండ్లు అన్ని ఇచ్చినారు. అంతా పేదోళ్ళకి అంతా మంచి చేస్తున్నారు. మాట్లాడు. మలాంటి పేదవాళ్ళకంతా ఇక్కడ ఇది గేట్ లేకుండా చేసినారు. మార్కెట్లో మేము గేట్లు కట్టుకుంటే అప్పుడు బాధలు పడినాం. ఇప్పుడు అంతా ఆ బాధలు ఏం లేవు సార్. గేట్ అంతా ఫ్రీగా తీసి ఇచ్చినారు. బండ్లు ఇచ్చినారు, గుడ్లు పెట్టినారు, డ్రెస్ ఇచ్చినారు, అవన్నీ చేసినారు. నిజంగా పేదవాళ్ళు అక్కడ ఇక్కడ పని చేసుకునే వాళ్ళు వచ్చి తింటున్నారు సార్. చాలా మంది తింటున్నారు. ఎంతమంది? రోజుకి ఎంతమంది? రోజుకి చెప్పలేము సార్. చాలా మంది తింటున్నారు. ఎంత అని చెప్పలేము. చాలా మంది తింటున్నారు. అంటే ఈ రోజు ఇలా టేస్ట్ గా ఉందా, లేకపోతే ప్రతిరోజు? లేదు సార్, ప్రతిరోజు టేస్ట్ గానే ఉంటది. మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు తింటారు ఇలా ఇక్కడ? మేము ఇక్కడ రోజు తింటాను. రోజు తింటారా? రోజు తింటాను. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. నమస్తేనా? నమస్తే సార్. అన్నా ఇక్కడ రోజు పెడుతుంటారా భోజనం? వీక్లీ 1 టైం సార్. వీక్లీ 1 టైం. అంటే
ఇది ప్రతిరోజు పెడతారు కానీ వారానికి ఒక వారానికి 7 గాంధీ రోడ్కి వస్తుంది సార్. ఇది ఏం సెంటర్ ఇది? గాంధీ రోడ్ సర్కిల్ సార్. గాంధీ రోడ్ సర్కిల్. ఈ విధంగా క్వాలిటీ ఉంటుందా రోజు? పక్కా క్వాలిటీ ఉంటుంది సార్. అవునా? ఎవరెవరు తింటుంటారు ఇక్కడ? మా ఆటో వాళ్ళు, మేస్త్రి శితాలు పని చేసే వాళ్ళు, మున్సిపల్ ఎంప్లాయీస్, ప్రతి ఒక్కరు సార్, బస్ ఎక్కే వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ ఫోన్ చేసుకొని పోతారు. అంటే ఈ విధంగా కోడిగుడ్డు కూడా రోజు వేస్తారా? రోజు చేస్తారు సార్. నాన్ వెజ్ కూడా పెడతారని చెప్పి అంటున్నారు వాళ్ళు లోపల. నాన్ వెజ్ కూడా పెడతారు సార్. పెడతారా? పెడతారు సార్. వీక్లీ 2 రోజులు ఏదో పెడతారా? మండే ట్యూస్డే పెడతారు సార్. ఓకే. అంటే మామూలుగా ఇది ఈ విధంగా చిత్తూరులో ఈయన ఒక్కడే ఈ విధంగా చేస్తున్నాడా లేకపోతే మిగిలిన నాయకులందరూ కూడా ఏమన్నా? ఇంతవరకు ఎవరు పెట్టలేదు సార్. విజయనాథ్ రెడ్డి అన్న గారు తప్పించి ఈ చిత్తూరులో ఎవరు పెట్టింది లేదు, మేము చూసింది లేదు సార్. మరి ఆయన పేదవాళ్ళందరికీ ఏదో మంచి కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పి అంటున్నారు, నిజమేనా అది? నిజమే సార్. ప్రతి ఒక్కరికి ఆటో డ్రైవర్ నుంచి, మున్సిపల్ కార్మికుల నుంచి, లేబర్స్ నుంచి, మా ఆటో వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే పోయి చెప్పుకునే దాంట్లో నుంచి ప్రతి ఒక్కటి ముందు నిలిచి చేస్తారు సార్. ఇది ఓట్ల కోసం చేస్తున్న కార్యక్రమా లేకపోతే పేదవాళ్ళకి సాయం చేసే కార్యక్రమం? పేదవాళ్ళకి సాయం చేసే కార్యక్రమమే సార్. అంతేనా? ఎప్పటికైనా అన్నకో సార్ మేము అభిమానము. అంతేనా? అంతే సార్. ప్రధాన నమస్తే. నమస్కారం సార్. ఎలా ఉంది భోజనం? భోజనం బాగుంది. ఈ రిమార్క్ లేదు, విమర్శించేదానికి ఏం లేదు. ఏం లేదు. మామూలుగా క్వాలిటీగా పెడతారా ప్రతిరోజు? ప్రతిరోజు పెట్టరు. అంటే వారానికి ఒక్కసారి ఒక్కో సెంటర్ లో అంట, రోజు చిత్తూరులో అంతా రోజు పెడుతుంటారు. టోటల్ పెట్టాలి. అంటే ఇదే రోజు ప్రతి వారం వచ్చి ఇక్కడ పెడతారా? అటెండ్ లేదు. ఆవిడ కంప్లీట్ అయిపోయిందంటే ఇక్కడ పెడతారు. ఓకే. ఒక వీధి అయిపోయిందంటే ఓహో, ఇట్లా అన్ని ఏరియాల్లో కూడా పెడుతుంటారు. మీరేం చేస్తుంటారు? మేము టైలరింగ్. టైలరింగ్. ఓకే. అంటే ఇక్కడ పేదవాళ్ళు కానీ లేదా పనులు చేసే వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు అందరూ వచ్చి తింటారా? అందరూ అంతేనా? మంచి మంచి లక్షాధికారులు కూడా వచ్చి తినేస్తారు. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను పెద్దనా, ఇలాంటి భోజనం మీ చిత్తూరులో ఒక హోటల్లో తినాలంటే ఎంత ఖర్చు అవుతుంది? దాదాపు 100 రూపాయలు ఎందుకు కాదు, 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు 100 రూపాయలు అయ్యే భోజనం ఆయన పెడుతున్నాడు. ఎంతమంది పెడతాడు సుమారుగా? సుమారుగా ఇప్పుడు ఈ ట్రిప్ లో 2000 మంది ఈజీగా పెడతారు. ఎంతమంది? 2000 మంది. 2000 మంది ఈజీగా పెడతారు. ఓకే. అంటే దాంట్లో తెచ్చిన ఫుడ్ అయిపోయేంత వరకు పెడతారు. పెడుతుంటారు. అంటే ఇది జనరల్ గా రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఇలాంటివి చేస్తుంటారు అనుకోవచ్చు. అవునా? ఇంపాసిబుల్. ఆయన ఆటో డ్రైవర్లకు కానీ, ఈ టోపర్ బండ్లకు కానీ, టోపర్ బండ్లు కూడా ఆయన పోతున్నాం విజయనగరం. కాబట్టి ఆయన రాజకీయంగా ఏం లేదు. రాజకీయం ఉన్నా లేకపోయినా ఆయన చేస్తున్నాడు. ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఇది. అంటే ఆయన టికెట్ వచ్చింది ఈ మధ్య కదా, వైసీపీ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. టికెట్ రాకముందే చేశారు. రాకముందు నుంచే పోతారు. ఇంతవరకు ఎవరు తెలియదు. అంతేనా? చిత్తూరులో ఎవరైనా ఈ విధంగా? చిత్తూరులో ఎవరు లేదు. అంటే టీడీపీలో చేస్తుంటారు, ఇంకా వేరే వాళ్ళు కూడా చేస్తుంటారు. కానీ ఇది కంటిన్యూగా ఒక ఆటో వాళ్ళకి కానీ, కుక్కలకి కానీ వాళ్ళ సిట్టింగ్ ఛార్జ్ అయిపోయి అన్నిటికీ ఆయన క్రిస్మస్ కూడా మొత్తం ఆయన దగ్గర. రైట్.